Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైనటువంటి దేవుడు, నమ్మకమైన సత్య సాక్షి అయినటువంటి దేవా స్తోత్రములు. కాలములు సమయంలో స్వాధీనించుకొని పరిపాలిస్తున్నటువంటి రాజు అయిన దేవ, మీ అపారమైన ప్రేమ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. అన్ని నామముల కంటే పైనామించిన దేవుడు, అన్ని కారులందున ఏకరీతిగా ఉన్న దేవుడు, క్షమించటకు సిద్ధ మనసుల దేవా స్తోత్రములు. కనికరం చూపుడంతో సంతోషించే దేవుడు కనుక స్తోత్రములు. మేలు చేయడం ఆనందించేవాడ స్తోత్రములు. అందరి కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవా స్తోత్రములు. సజీవుడైనటువంటి దేవ, మరణను జయించి తిరిగి లేచినటువంటి దేవుడు, మరణ భూములు విరిచినటువంటి దేవా స్తోత్రములు. పాపను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చినటువంటి దేవా మీ స్తోత్రం ఆయన. దినదినము ఆడలు నూతన వాత్సల్యత చూపుతున్నటువంటి దేవుడు, నేటిదినం కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి మా ఆయుష్కాలం నుంచి మమ్మల్ని కాపాడి దినమంతా సహాయపడిన విధానం పెట్టి స్తోత్రాలు ప్రభావ. మరి దినమంతట్లో మీరు మమ్మల్ని సంరక్షించి పోషించిన దేవుడు, సాయంకాల వేళ ఆయన బైబిల్ పట్టిన కూడి కొరకై ప్రవరించే మరి మీ సరే మేము కోరుకుంటున్నాం ప్రభావ. మరి రావాల్సినటువంటి మా పిల్లలను నడిపించండి. పాడే పాటలు తేటగా పాడుటకు, గ్రహింపుతో పాడుటకు సహాయం చేయండి. వినేటువంటి వారు, వీక్షించేటువంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా పాటలు దీవించండి ప్రభావ. మరి వాయిద్యం వాయించడానికి కావాల్సిన దయచేయండి. చెప్పబడే వాక్యం ఆశీర్వాదకరంగా చేయండి ప్రభావ. మరి వీక్షించేటువంటి వారిని ప్రభావ ప్రతి వారు గ్రహించినట్లుగా వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారిగా వినడం మాత్రం కాదు కానీ వినువారు మాత్రమే కాదు, విని వాటి కూడా జరిగించి వారే ఉండాలని వాక్యం రాసినట్టుగా మరి మేము అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉన్నట్టుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. కనికరముల దేవా, సాయంకాల వేళ మీ దయగల దృష్టికి మనసు మామలించండి. లోపలికి చూసిన పాపం విస్తరించినటువంటి దినములు, చీకట్లు కమ్ముకొచ్చుకున్నటువంటి దినములు, ప్రేమ చల్లారిపోయినటువంటి దినములు ప్రభావం, మీరు అక్కడ సమీపం ఉన్నటువంటి దినాలు మేము ఉన్నాం. మమ్మల్ని మేము జాగ్రత్త పరచుకోవచ్చు, మెడుపురుడుగాను జాగ్రత్తలుగాను ఉన్నట్టుగాను మమ్మల్ని ఏమైనా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. కనికరం చూపించండి, దయ చూపించండి. కర్మేలు ప్రార్థన మందిరం యొక్క సరిహద్దులు విశాలపరచండి. రావాల్సిన మా పిల్లలను నడిపించండి. సిద్ధ మనసు దయచేయండి. నిర్లక్ష్య వైఖరి, అలక్ష్య వైఖరి లేకుండా ప్రభావ. మరి సాధారణ మరి అపవాది ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నాడు, నష్టపరుస్తున్నాడు. అలాంటి మరి మోసం నుండి, నష్టం నుండి తప్పించి ఈ వాక్యం కొరకైనటువంటి ఆసక్తి ప్రతి వారిలో కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మరొకసారి కోరుకుంటున్నాం. దైవ దాసులు మరొకసారి చిన్నదనం అనుభవించండి. పాటలు పాడడానికి, వాక్యం ఇచ్చడానికి కావాల్సిన ఈ జ్ఞానం చేత నింపండి. నోటిని, నాలుగలు, ముందుకు తాకండి. సహాయం చేయమని, పవిత్రపరచమని, ఆత్మకు శరీరం కలిగి ప్రతి కల్మషాన్ని కడిగివేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 135 పాడుకుందాము. పాట సంఖ్య 135. దేవా నాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను అనే పాట పాడుతున్నాను. దేవా నాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నాయందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను.
ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాకు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాకు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు, దేవునికి ఇష్టడవనియు. నీవే నా రక్షకుడవనియు, దేవునికి
రండి రాత్రి బైబిల్ పట్టిన కూడి కొరకు వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుదాం. అత్తరువాని తైలంలో చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. మళ్ళా చదువుతాం అందరం. అత్తరువాని ఈ బైబిల్ ఉంటుంది, ఏమంటుంది? బుక్కావాని తైలం అంతా ఒకటే, చదవండి. అత్తరువాని తైలంలో చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినలా జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల ప్రేమల తండ్రి, నిజమే మరి పాడిన విధంగా మరి ప్రారంభంలో రక్షణ పొందిన దినాలు ఉన్నటువంటి ప్రేమ, ఆ ఆతృత, ఆసక్తి నేటి దినాల్లో కోల్పోయినటువంటి దినాల్లో మేము ఉన్నామని మరి పాడుట మాత్రం కాదు, కానీ ఎంతో 100% వాస్తవమని ఒప్పుకుంటున్నాం నాయన. మరోసారి నన్ను మమ్మల్ని క్షమించండి, మరలా సమకూర్చండి. దినములు చెడ్డవిగా ఉన్నాయి, దినములు మరి సమీపంగా ఉన్నాయి, సంకుచితంగా ఉన్నాయి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చునని పాడుతూ వస్తాం, చదువుతూ వస్తాం, బోధిస్తూ వస్తాం. ప్రభా మరి ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రేమ, త్యాగము, ఆ సమర్పణ నేర్చుకున్నాను లేక బుద్ధిహీనంగా మేము ప్రవర్తించేటువంటి వారిగా ఉన్నామని మీ సొంతలో ఒప్పుకుంటున్నాం నాయన. మరోసారి మమ్మల్ని క్షమించండి. మీరు అక్కడ సమీపంలో మేము ఎత్తబడాలి, మీ రాజ్యంలో ఉండాలి, మిమ్మల్ని కలుసుకోవాలి ప్రభువా. దాని కొరకే మమ్మల్ని నూతనపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన. మరి జ్ఞానమును ఘనతను పోగొట్టేటువంటి మా బుద్ధిహీనతను మేము సరిచేసుకొని జ్ఞానం కలిగి నడుచుకోవడానికి, అజ్ఞానంలో కాక జ్ఞానం కలిగి నడుచుకోమని ప్రభావం జీవించడానికి మాకు బోధించే నాకు వినేటువంటి మీరు ప్రతి వారికి కూడా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాయినా. సాతానుడు మరి అపవాది ఎన్నో విధాలుగా నష్టపరిచేవాడు ఉన్నాడు, మాయ చేసేవాడు ఉన్నాడు, మోసం చేస్తున్నాడు. ఇలాంటి స్థితుడిని ప్రభా నన్ను మమ్మల్ని తప్పించండి, వారి ఉరిని తప్పించండి, వారి బంధకాలను తప్పించండి, వారి చెరలను తప్పించండి, వారి యొక్క ఆలోచనలు తప్పించండి నాయన, వారి మార్గమును తప్పించండి ప్రభా. మీ మార్గములు ఎరిగి, మీ ఆలోచనలు ఎరిగి, మీ చిత్తములు ఎరిగి ప్రభు మీ మార్గాల్లో నడవడానికి మాకు నేర్పించండి. సాయంకాలం వేళ నాయన మరి రావిన వారిని బట్టి స్తోత్రాలు. మరి ఈ మీడియా ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి వారు కూడా జ్ఞాపకం చేస్తున్నాయినా కనికరించండి. ప్రతి విధమైనటువంటి నిర్లక్ష్యం, అలక్ష్యం తొలగించి ప్రారంభ దినాల్లో, రక్షణ పొందిన దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ ఆతృత, ఆసక్తిని నాకు మరలా ఉత్తేజింప చేయమని అందరం చెల్లిస్తారు. దాసుని మీరు మరుగుపరిచి కావలసిన మాటలు దయచేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి వాస్తవమైనటువంటి సత్యం ఇది. అన్ని పరిశీలించిన తర్వాత, అన్ని విధాలుగా పరిశీలించాడు, పరీక్షించాడు, అనుభవించాడు. అన్ని తర్వాత తాను నష్టపోయి మరి దేవుని నుండి దూరమైపోయి, ఆత్మకు దూరమైపోయి నష్టమైనటువంటి వాడై, అన్నీ అనుభవించినటువంటి వాడై తెలియపరిచేటువంటి మాట ఏంటంటే, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. ఇడారా మరి అంత పెద్ద మరి ఆ అత్తరు వాసనైనా దాంట్లో చచ్చిన ఈగ పడితే ఎవరు దాన్ని వాడుకోరు, అది చెడు వాసన వస్తుంది. ఎంత మర్మమైనటువంటి సంగతి మాట విడారా. ఆ మర్మాన్ని మనకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఎంత మంచి పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి వాడైనా, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడైనా, దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నటువంటి వాడైనా, ప్రార్థనాపరుడైనా విడారా. గత వారంలో చెప్తూ వచ్చాను, ఏమని చెప్పాను? అపవాదికి చోటు ఇవ్వకుడి. ఏంటి అపవాది? చచ్చిన ఈగనే అపవాది. విడారా. అపవాదికి చోటు ఇస్తే
చచ్చనీయ మన జీవితంలో చొరబడినట్లయితే పిడారా జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. మన విశ్వాసం అంతా కూడా పటాపంచలైపోతుంది. ఆరంభమైనటువంటి ప్రేమను కోల్పోతాము, దేవుని సన్నిధిని కోల్పోతాము. దేవుడు మనకు గౌరవం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, గొప్పతనం ఇచ్చాడు, మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మరి పటాపంచలైపోతాయి. సాతానుకు చోటిస్తే, అపవాదికి చోటిస్తే అనగా చచ్చిన ఈగ లాంటి లోక సంబంధమైన శరీర సంబంధమైన ఏదైనా సరే మనలో ప్రవేశించినట్లయితే మనం నష్టపోతామని చెప్తున్నాడు ఇక్కడ ప్రసంగి. అనగా అన్ని అనుభవించిన తర్వాత అనుభవపూర్వకంగా పలికినటువంటి మాట ఇది. బుట్ట వాని తైలంలో లేదా అత్తరు వాని గుడిలో తైలంలో చచ్చనీగ పడితే ఏ విధంగా చెడు వాసన కొట్టి అదంతా కూడా వేస్ట్ అయిపోతుందో పిడారా మన జీవితంలో కూడా అపవాదికి చోటించినట్టయితే లేదా చచ్చనీగ లాంటి శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటివి మరి దురాశతో కూడినటువంటి ధనాపేక్షతో కూడినటువంటి ఏదైనా సరే మన జీవితంలో చొరబడినట్లయితే పిడారా అన్నిటికంటే ముఖ్యంగా బుద్ధిహీనత. ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటాం. బుద్ధిహీనతను బట్టి మన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకుంటాం. మనకున్నటువంటి ఘనత, గొప్పతనము, ఐశ్వర్యము, జ్ఞానము ఇవన్నీ కూడా మరి మనకు ఆ ఘనతను మరలా ఇవ్వలేము పిడారా. బుద్ధిహీనంగా మనం ప్రవర్తించడానికి వీళ్ళు. అందుకనే ఇక్కడ కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచినట్టయితే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ జ్ఞానము, ఆ ఘనత, ఆ ఐశ్వర్యము, ఆ యొక్క మరి సమస్తాన్ని కూడా మనం పోగొట్టుకుంటామని తెలుసుకోవాలి. బుద్ధిహీనమైనటువంటి మనం ఇక్కడ బిడారా మనం ఏదైతే నేర్చుకున్నామో అందుకనే గలతీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అన్నాడు, మీరు ఇంత త్వరగా చెడిపోవడానికి తిరగడానికి గల కారణం ఏంటి? ఎవరు మిమ్మల్ని చెడగొట్టాడు? బుద్ధిహీనత. ఎందుకు ఇంత త్వరగా మరి మీరు అటువైపు తిరిగారు, మళ్ళా లోపవైపు పోయినారు, ఏదైతే విడిచిపెట్టారో దాని వైపు పోయినారు? కారణం ఏంటి? బుద్ధిహీనత. ఎవడో వచ్చి చెప్తాడు, ఇది కాదు అట్లా కాదు ఇట్లా కాదు అట్లా చెప్తాడు. ఉన్నదంతా కూడా పోగొట్టుకొని మళ్ళా పాత జీవితానికే మళ్ళా తిరిగేటువంటి స్వభావం కలిగి ఉంటాం. అదే బుద్ధిహీనత. మనకున్నటువంటి దేవుడు మనం గణపరిచాడు, హెచ్చించాడు, పరలోకంలో కూర్చొని పెట్టాడు, ఒక నిరీక్షణ ఇచ్చాడు, ఒక మహిమను ఇచ్చాడు, రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, రక్షణలో నిరీక్షణ ఇచ్చాడు, పరలోకంలో పేరు రాసుకున్నాడు, ఒక స్తంభంగా చేశాడు, మరుగైన మన్నాన్ని సిద్ధపరిచాడు, తెల్లని రాత్రులు ఇచ్చాడు. ఎన్ని గొప్ప ఘనతలు మనకు దేవుడు అనుగ్రహించాడు. నీవే నా స్వాస్థ్యం అన్నాడు, మరి పరలోకంలో స్వాస్థ్యాన్ని సిద్ధపరిచినాడు. ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. కొంచెం బుద్ధిహీనత మనలో చేరినట్టయితే, సాతానుకు చోటించినట్టయితే, అపవాదికి చోటించినట్టయితే పిడారా ఇవన్నీ కూడా పోగొట్టుకుంటాం. అదే అన్నాడు ఇక్కడ ప్రసంగి. ఓ అయ్యలారా, అమ్మలారా, మరి మీ జీవితంలో కొంచెం బుద్ధిహీనత చొరబడిందంటే మీకున్నటువంటి జ్ఞానము, మీకున్నటువంటి ఐశ్వర్యము, మీకున్నటువంటి ఘనత, మీకున్నటువంటి గొప్పతనం అంతా కూడా పోతుంది, వ్యర్థమైపోతుంది. ఎప్పుడైనా ఆలోచించామా? వీడారా చూడండి, మొట్టమొదటిగా మరి దానివలన 69వ కీర్తనలో 69వ కీర్తన ఇక్కడ దావీదు రాజు అంటున్నాడు. 69వ కీర్తనలో 69వ కీర్తన చూడండి, 69వ కీర్తనలో మరి 5వ వచనం, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. కానీ దావీదు కూడా చాలాసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. కనుకనే దావీదు చెప్తున్నాడు, ప్రభువా నేను కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించిన వాడిని, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉంది, నా అపరాధం నీకు తెలిసే ఉన్నాయి, నన్ను క్షమించు అని కోరుకునేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో మరి ఎంతటి వాడమైనా సరే, లోకంలో ఎంత అనుభవం కలిగిన వాడైనా, ఎంత వాక్యోపదేశకులైనా, ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత ఘనత వహించినటువంటి వారైనా, ఎంత జ్ఞానం కలిగినటువంటి వారిని చెప్పినటువంటి వారైనా, అపవాదికి చోటిస్తే, బుద్ధిహీనత చొరబడితే జీవితం అంతా కూడా నీ ఘనత, నీ గొప్పతనము, నీ స్థాయి, నీ స్థానం అంతా కూడా సాధారణ పడగొట్టేస్తాడు. కనుకనే బిడారా దావీదు అన్నాడు, దేవా నా బుద్ధిహీనత నీకు తెలుసు, నా అపరాధం నీకు తెలుసు, నన్ను క్షమించు. నా బుద్ధిహీనతను బట్టి నా ఘనతను పోగొట్టొద్దు, నా జ్ఞానాన్ని పోగొట్టొద్దు, నా ఐశ్వర్యాన్ని పోగొట్టొద్దు. అందుకని 50వ కీర్తనలో అడుగుతున్నాడు, ప్రభువా నీ రక్షణానందాన్ని నన్ను తీసివేయొద్దు, నీ ఆత్మను తీసివేయొద్దు, రక్షణాన్ని మరలా పుట్టించని అడుగుతున్నాడు. ప్రభువా నీ బుద్ధిహీనంగా ప్రవర్తించినాను,
బుద్ధిహీనత. తర్వాత చూసినట్టయితే చూడండి, అదే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడింది? 10వ అధ్యాయము 13వ అధ్యాయం 10వ అధ్యాయము 13 వాని నోటి మాటల చేత, వాని నోటి మాటలు చదవండి, వాని నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత. కనుక 12వ వచనం చూసినట్టయితే జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. బుద్ధిహీనత మనలో ప్రవేశించినట్టయితే మరి మన నోటి మాటలే బుద్ధిహీనత. వాటిని కలిగి ఉండడం ద్వారా మనల్ని మింగివేస్తుంది, కనబడకుండా చేస్తుంది. గత వారంలో బైబిల్ పట్టణంలో కూడా చెప్పాను, అపవాదికి చోటిస్తే వాడు పూర్తిగా మింగేస్తాడు. బుద్ధిహీనమైనటువంటి మాటల చేత అది మనల్ని మింగివేస్తుంది, నష్టపరిచేది ఉన్నది. చూడండి మరి ఏ విధంగా నష్టపోయినారో కొంతమంది చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండగా అది ఆ స్త్రీని చూచి ఇది నిజమా. చూడండి, ఎంత జ్ఞానులమైనా, ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత గనులమైనా మనలో బుద్ధిహీనమైనటువంటి కొంచెం చొరబడడానికి కారణం ఇది నిజమా అని పలికినప్పుడు కల్లా అప్పుడు అవ్వ అంటుంది, ఇది నిజమా అంటే దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు సెలవిచ్చింది, ఇదిగో ఈ పళ్ళ చెట్లలో ఏదైనా తినవచ్చు, ఫలాన్ని మాత్రం తినవద్దు అని చెప్పాడు అంటే దేవుడు అబద్ధం ఆడినాడని అర్థం కదా. ఇది నిజమా? అవునా? ఇట్లా చేశాడా? మమ్మల్ని మోసం చేశాడా? మాకు అబద్ధం చెప్పాడా? మమ్మల్ని ఇట్లా చేశాడే, తినొద్దన్నాడే, చేయొద్దన్నాడే అనేటువంటి అనుమానం పుట్టిస్తాడు. బుద్ధిహీనత కలిగి జీవిస్తే, సాతాను చోటిస్తే ఇది నిజమా అనే అనుమానం మన జీవితంలో కూడా పుట్టిస్తాడు. మరి ఈ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఎప్పుడో ఇంకా పోయింది, ఇది నిజమా అని అడిగేటప్పటికల్లా ఇక మనకు వారి ఊరిలో పడిపోయింది అవ్వ. అవును నిజమే, మీరు దేవదూతల్లాగా అయిపోతారు, మీరు ఆయనలాగా అయిపోతారు, మీకు ఇంకా ఇట్లయిపోతుంది అట్లయిపోతుంది అని ఏమో చెప్పేటప్పటికల్లా పడిపోయింది అవ్వ. బుద్ధిహీనత చచ్చిన వాణి మరి పుట్టవాని తైలంలో చచ్చినిగా పడిపోయింది. చచ్చిన పడిపోయింది, మొత్తం చెడగొట్టబడింది. ఏమైపోయింది చూడండి. ఆ విధంగా ఆ నిజమాని అనుమానం వెలువచ్చినప్పటికల్లా మొత్తం చెప్పేటప్పటికంతా అవ్వ చేసిన పనికి ఏం జరిగిందంటే మరి అడుగుడు ద్వారా మొట్టమొదటిగా దిగంబరత్వం ఏర్పడింది. రెండవదిగా దావుకోవాల్సినటువంటి భయంతో కూడా పరిస్థితి వచ్చింది. తర్వాత 4వది చూసినట్టయితే మరి అంతా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత గద్దించబడ్డారు. ఆ తర్వాత ఇద్దరు శపించబడ్డారు. ఆ తర్వాత ఒంటరితనం అయిపోయింది. ఆ తర్వాత ఇక ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు దేవుడు. దేవుని సన్నిధి పోయింది, దేవుని ఐశ్వర్యం పోయింది, దేవుని జ్ఞానం పోయింది, దేవునికి ముఖదర్శనం పోయింది, దేవుని సన్నిధి పోయింది, అంతా పోగొట్టుకున్నారు. బుద్ధిహీనమైనటువంటి పని చేసింది. దేవుడు సెలవిచ్చాడు, మీరు ఇదిగో అది మాత్రం తినకండి అని. దేవుడు జ్ఞానవంతుడు, వాళ్ళ మేలు కోరి క్షేమం కోరి చెప్పిన మాటలు వినకుండా, గ్రహించకుండా బుద్ధిహీనంగా అసాధారణుడు వచ్చి మాట అనేటప్పటికల్లా మనం కూడా ఇళ్ళ దగ్గరికి వచ్చి లేదా ఆఫీసుల దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తూ ఉంటారు, అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని అంటే అవునా ఇది నిజమా అని అనుమానాన్ని వెళ్ళబుచ్చడమే బుద్ధిహీనత. అవునా, నాకు అసలు చెప్పలేదే, నాకు అసలు తెలియదే, ఇటు చేస్తాడా అటు చేస్తాడా, నాకు తెలియకుండా చేస్తాడా, నాకు అసలు తెలియలేదే, నాతో చెప్పలేదే. బుద్ధిహీనమైనటువంటి పని. అవునా కాదో తెలుసుకోవాలి. కనుక నేను తెలుసుకోకుండా చేసినటువంటి పొరపాటును బట్టి, బుద్ధిహీనమైన పనులు బట్టి ఆ చచ్చినీగ పంట ద్వారా మొత్తం అంతా కూడా దుర్వాసన, జీవితం అంతా కూడా వెళ్ళగొట్టబడ్డం. మొట్టమొదటిగా దిగంబరత్వము, తర్వాత మరి దాగుకోవాల్సిన పరిస్థితి, తర్వాత శాపము, తర్వాత ఇక బయటికి వెళ్ళగొట్టేశాడు. పిల్లరా అంతా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. పిల్లరా బుద్ధిహీనమైనటువంటి పని. కొంచెం బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలజేయను త్రాసులో పెడితే పిల్లరా దానికి విలువ ఉండదు. ఇక బుద్ధిహీనం మన జీవితంలో ప్రవేశించిందంటే
మనకు జ్ఞానం పోతుంది. దేవుడి సన్నిధి, దేవుని ఆత్మ, దేవుని యొక్క జ్ఞానం, దేవుడి ఇచ్చినటువంటి ఘనత, దేవుడి ఇచ్చినటువంటి ఐశ్వర్యం అంతా కూడా పోతుంది. ఎప్పుడైనా ఆలోచించామా? అయ్యో బుద్ధిహీనంగా అంత అయిపోయిన తర్వాత అందుకనే లోకంలో చెప్తారు, సామెతలు చెప్తారు, మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు అయ్యో బయటకు వచ్చిన తర్వాత అనుకుంటారు, నువ్వే చేసావంటే నువ్వే చేసావు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు తలాలు అడుగుపెట్టారు, ఒంటరితనం అయిపోయింది. ఇక దిగమరత్వం అయిపోయింది. ఆ దిగమరత్వం పోయింది, ఆకులు కట్టి పంపించాడు బయటికి. నువ్వు చేసావంటే నువ్వు చేసావు, నువ్వు చేసావంటే నువ్వు చేసావు, తగులాడు పెట్టారు. ఎందుకు తగులాడు? అయిపోయింది, చచ్చనీకి పడిపోయింది లోపల. వెలగొట్టబడ్డారు. కదా మరి కొంచెం బుద్ధిహీనత మన జీవితంలో కూడా మన జ్ఞానాన్ని, ఘనతను తెలియజేస్తుంది, పోగొడుతుంది. దేవుని సన్నిధిని పోగొడుతుంది. దేవుడిచ్చినటువంటి ఘనత, ఐశ్వర్యము, పిల్లరా, ఇవన్నీ కూడా మనం కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆత్మీయ దిగమరం చూడండి. రాయబడి ప్రకటన గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే, అట్లాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను ధనవంతుడను, నేను ప్రవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేం కుదవలేదు. 3వ అధ్యాయం 12వ వచనం రాయబడింది, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కుదవలేదని చెప్పుకొనిచున్నావు. కనుక మరి బుద్ధిహీనమైనటువంటి పని చేసి కూడా కొంతమంది ఒప్పుకోకుండా నాదే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, నా ఆలోచనే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు చాలా మంది. కనుక ప్రభు అన్నాడు ఇక్కడ, నువ్వు దౌర్భాగ్యుడవే, నువ్వు గుడ్డివాడవే, నువ్వు దిగంబరవే, మరి నీవు దిక్కుమాల వాడవే ఎరగక. ఇంకా మనం అనేక సార్లు మన పొరపాటును మనం కప్పిపుచ్చుకోవడానికి ఇంకేమేమో చేస్తూ ఉంటాం. అటు కాకుండా పిల్లరా, కొంచెం బుద్ధిహీనత మరి అందులో ప్రవేశించింది, అవ్వలో ప్రవేశించింది సాధారణుడు. మరి ఆ బుద్ధిహీనత ఆయనకు కూడా ప్రవేశింపజేసి ఇద్దరు కుమ్మక్కైనారు. మరి చేయకూడని పని చేశారు, బయటికి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడ అనుకుంటారు, అయ్యో ఈ చిన్న పొరపాటుకి, ఈ బుద్ధిహీనమైనటువంటి పనికి ఇంత పని అయిపోయింది, చూడు మన పరిస్థితి ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయాలి. దిక్కుమాలిన పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో వెళ్ళిపోతాము. కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, మరి నీ నా పరిస్థితులు అదే అవచ్చేమో. దిక్కుమాలిన పరిస్థితి, ఎటుతోచని పరిస్థితిలో ఉంటాం. వీళ్ళ అలాంటి పరిస్థితులు రాకమునిపే అనుదిన జీవితంలో మనము మరి బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలకు, సాతానుకు, అపాధికి చోటీయకుండా జ్ఞానం కలిగి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది? అక్కడ 5వ అధ్యాయం 7వ వచనంలో, అధికమైన స్వప్నములు, నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, భయం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, జ్ఞానం కలిగి ఉండు, దేవుడితో సంబంధం కలిగి ఉండు, అనుదినము దేవుడితో సహవాసం కలిగి ఉండు ప్రతి నిత్యము. బుద్ధిహీనమైనటువంటి పనులు చేయకు. వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట విని అటు నడుచుకోవద్దు. అది అవునా కాదా బైబిల్లో ధ్యానించి చూడు. వాళ్ళు ఎవరైనా బోధిస్తే వెంటనే, అయ్యో ఇట్లా బోధించలేదు, మాకు ఇట్లా ఉందా, మాకు తెలియదే, అసలు చెప్పలేదు మా సేవకుడు అని బుద్ధిహీనమైనటువంటి ఆలోచన చేయక, అట్లా ఉందో లేదో బైబిల్లో చూడు, ధ్యానించు. అప్పుడు నీకున్నటువంటి ఘనతను, గొప్పతనాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకో. రెండవ వ్యక్తిని చూద్దాం. రెండవ వ్యక్తి ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం నుండి చూసినట్టయితే, ఇక్కడ 16వ వచనం నుండి, అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషుడు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి అతని ఊరు బయట పడేసిన తీసుకొచ్చి ఎంత చెప్తున్నాడు. అయ్యా, ఇదిగో ఈ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, మీరు బయటికి రండి, బతిమలాడుతున్నాడు అక్కడ దేవుడు. ఇదిగో మీరు బయటికి రండి, లేకపోతే మీరు కాలిపోతారు. బుద్ధిహీనంగా
కనిపిస్తుంది. ఏం చెప్పేది వస్తుంది చెప్తారులే. వాక్యం చెబుతుంటే అమ్మ వేసుకోవడం నమ్ముకోండి, ఒక దినంలో ఉగ్రత రాబోతుంది, తీర్పును నిలబడాల్సి వస్తుంది, తీర్పు తర్వాత శిక్ష ఉన్నది, నరకం ఉన్నది, నరకం తప్పించుకోవాలంటే యేసుప్రభువే మార్గము అని ఎంత బతిమలాడినప్పటికీ వీళ్ళు అట్టే చెప్తుంటారులే. వీళ్ళ పని ఇదేలే, వీళ్ళకేం పని లేదులే, చెప్తూ ఉంటారులే అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎగతాళి చేస్తారు చాలామంది, హేళన చేస్తారు చాలామంది. అట్లే చేశారు 120 సంవత్సరాలు చెప్తే కూడా నోవాహు దినాల్లో. అట్లే చెప్తున్నా, అట్లే అనుకుంటుంది ఈ లోతు భార్య ఆయన కుమార్తెలు. దేవుడే దిగి వచ్చి, ఇదిగో అమ్మా అయ్యా లోతు, నీ భార్య తీసుకుని బయటికి రండి అయ్యా, ఇదిగో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, గంధకముల చేత కురిపించి ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీరు బయటికి రండి బయటికి రండి బతిమలాడితే కూడా వాళ్ళు ఇంకా తడవు చేస్తున్నారు. వాళ్ళు తడవు చేసిరి అని రాబడింది అక్కడ. అతడు తడవు చేసెను. ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు. సూటిగా వచ్చి అయ్యా ఇదిగో ఈ ఇల్లు పడిపోతుంది, ఇల్లు కాలిపోతుంది, మీరు బయటికి రండి అంటే కాలిపోయినప్పుడు చూద్దలే, పడిపోయినప్పుడు చూద్దలే, అది వచ్చినప్పుడు చూద్దలే. ఇట్లాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తుంటాం అనేకసార్లు. అయ్యా వేసుకుని నమ్ముకో, సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో, ఎన్నిసార్లు చెప్పినా సరి చేసుకో. ఇక్కడ ఈ లోతు అయిన భార్య అని పిల్లలను దేవుడే ఏం చేసినాడు, వీళ్ళు వినేటట్లేరు. ఎందుకంత బతిమడాల్సి వచ్చిందంటే అక్కడ ఒక ఆయన ప్రార్థన చేశాడు, అబ్రాహాం ప్రార్థన చేశాడు వీళ్ళ కొరకే. అబ్రాహాం ప్రార్థన చేసి మొరపెట్టాడు, అబ్రాహాం మాట ఇచ్చాడు దేవుడు, వాళ్ళని బయటకు ఈడ్చుకొచ్చి బయటపడేసాడు. మన బుద్ధిహీనమైనటువంటి పనులు బట్టి అనేకసార్లు మనకు అక్కడ జరుగుతాయి. తీసుకొచ్చి ఊరు బయట తీసుకొని వచ్చి ఇదిగో ఆడ కనబడుతుంది ఆ పట్టణానికి మీరు పారిపోండి, వెనక్కి చూడకుండా పారిపోండి. విన్నారా? వినలేదు. వినకుండా ఉన్నాడు. అయ్యా అంత దూరం పోలేము. చూడండి అయ్యా ఉన్నారు అక్కడ, కనికరపడి తీసుకొచ్చి బయటపడేస్తే ఆ దూతలు వాడిని వెలపలి తీసుకొని వచ్చిన తర్వాత నీ ప్రాణం కొన్నట్లు పారిపోమని వెనక చూడకము, ఈ ప్రాంతంలో ఎక్కడా నిరోధమని నశించిపోకుండా పర్వతం పారిపోమని చెప్తే లోతు అన్నాడు, అయ్యా ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసున్నది వచ్చినది, నా ప్రాణం రక్షించుకున్నకు నీవు నా ఎడల కనపరిచిన కృపను గనపరిచితివి, నేను ఆ పర్వతంలో తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవడానికి ఈ ఊరు సమీపం, అదిగో అంత దూరం పోలేనయ్యా, అంత దూరం పోలేదు, ఇక్కడికైతే పోయి ఉంటా, ఇదిగో ఇక్కడికైతే పోతా. ఎంత నిర్లక్ష్యం, సోమరిపోతులు అయిపోయినా. బిడ్డలారా, దేవుని ఉగ్రత రాబోతుంది, ఇదిగో పడిపోతుంది, కాలిపోబోతుంది అని చెప్తుంటే కూడా సోమరితనం, బుద్ధిహీనత బట్టి అయ్యా అంత దూరం పోలేమయ్యా, ఇదిగో ఇక్కడికైతే పోతాం అక్కడికైతే పోతాం అంటున్నారు. సరే అక్కడికైనా సరే వెనక్కి తిరిగి చూడకుండా పారిపో అని అంటే మరి ఆమె ఎంత సహకరించిందో తెలియదు. లోతు భార్య ఎంతవరకు సహకరించిందో తెలియదు, కానీ మొత్తం మీద బలవంతం మీద పోయినారు. బిడ్డలారా, పోయి ఏమైపోయింది, పోతూ పోతూ నీవు ఇక్కడకు చేరు వరకు నేనేమీ చేతనను 22వ వచనంలో చూడండి, అక్కడ 22వ వచనంలో నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు ఇక్కడ చేరు వరకు నేనేమీ చేయనని, అందుచేత ఆ ఊరికి సోయనని పేరు పెట్టాడు. మీరు అక్కడికి పోయే వరకు నేనేం చేయను, స్వయంగా దేవుడే దిగి వచ్చి అయ్యా మీరు వెళ్ళిపోండి. చూడండి, దేవుడే దిగి వచ్చి చెప్తే, మరి దేవుడే దిగి వచ్చి చెప్తేనే వినకపోతే ఇక ఇక్కడ నిలబడి చెప్పిన వాళ్ళ మాట వింటారా? రేడియోలో, టీవీల్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో చెప్పే మాట వింటారా? వినడం లేదు. వినరా? వాస్తవమైనటువంటి సత్యము బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక దినమున ఆ దినమున సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టుగా ఒక దినమున లోకమంతటికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి యేసు ప్రభువును నమ్మాలి. మరి బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు, సాతానుకు చోటియొద్దు. మరి దేవుని నమ్ముకొని నీవు ఆయన వెంబడించినట్టయితే, ఆయన మార్గం అనుసరించినట్టయితే నీవు ధన్యుడవుగా చేయబడతావు. అమ్మా అయ్యా, ఇప్పుడు ఈ లోతు ఆయన భార్య ఎంత తడవు చేస్తున్నారంటే, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, ఎంత సోమరులుగా ఉన్నారంటే, ఎంత బుద్ధిహీనం అంటే, వాళ్ళు అవసరమైతే దేవుడు లాక్కొని పోయి అంటే వాళ్ళు ఆయన రమ్మంటుంటే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం
తీరా ఇంకా అక్కడికి పోయా అక్కడికి పోయే వరకు నేనేం చేయను. ఆ విధంగా వాళ్ళు అక్కడికి చేరే వరకు చేరేది కూడా ఎట్లా చేరినారు? చెప్పినట్లు పోలే. మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అనేటువంటి మాట ముందు నుంచి చెప్తున్నాడు. మీరు బయలుదేరితే వెనక్కి చూడొద్దు అనగానే మరి కొంత దూరం పోయింది. నిజమేనా? ఆయన చెప్పింది నిజమేనా అని అనుమానం వచ్చింది. ఆమె నిజమేనా? హవ్వకు వచ్చినటువంటి అనుమానం ఈమె కూడా వచ్చింది. ఆ నుంచి వచ్చిందిగా ఈమె కూడా. నీవు నేను కూడా అక్కడి నుంచి వచ్చాం. మనకు కూడా అనేక సార్లు అనుమానాలు వస్తాయి. అవునా? నిజమేనా? ఎవరు చెప్పారు నీకు? ఎట్లా చెప్పారు నీకు? ఇవన్నీ ప్రశ్నలు. ఇప్పుడు బొమ్మన్నాడు దేవుడే స్వయం వచ్చి పోలే. వెనక్కి తిరిగి చూసింది అమ్మ. అంతే, చూసింది వెనక్కే ఉంది. ఇక ముందుకు తిరగలే. శిల అయిపోయింది. ఇప్పుడు బుద్ధిహీనత. దేవుడే స్వయం వచ్చి ఆమెను ఈడ్చుకొని పోతుంటే కూడా నమ్మకపోతే వీడరా దేవుని మరి పరిచారకులుగా, దేవుని దోషులుగా చెప్పేటువంటి మాట కూడా అదే. ఏదైతే ఆయన చెప్పమన్నాడు అదే చెప్తారు ఇక్కడ. నువ్వు వింటే సరే, నిర్లక్ష్యంగా ఉండి, బుద్ధిహీనంగా ఉండి, అనుమానించి అవునా కాదా, ఇది నిజమా నిజమా అని అందరిని వాళ్ళని వీళ్ళని జీవితం నష్టపరుచుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇలారా అలాంటి బుద్ధిహీనత కొంచెమైనా సరే నీ జీవితం అంతా తేల చేస్తుంది, నీ ఘనతను పోగొడుతుంది. ఏమైపోయింది? ఎందుకు పనికిరాని స్తంభం అయిపోయింది. అది నేటి వరకు కూడా ఉంది. ఇలారా అలాంటి దౌర్భాగ్య స్థితి. కొంచెం బుద్ధిహీనత త్రాసులో పెడితే జ్ఞానమును ఘనతను తేలచేయును. ఇలారా రండి మూడోది మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారుడు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఇక్కడ ఆ దినాల్లో మరి దేవుని వాక్యము మరి తెలియపరచబడట అరుదైపోయింది. ఎందుకంటే ఇష్టానుసారం ప్రవర్తించారు. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం రాయబడింది. చూడండి, న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనంలో ఏమని రాయబడింది? ప్రజలు ఆ దినాల్లో వారికి రాజు లేని కారణాన్ని బట్టి ఆ దినములలో ఇశ్రాయేలు రాజు లేడు, ప్రతివాడు ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి దినాలవి. ఆ దినాల్లో ఏలీ అనేటువంటి ఒక దైవజనుడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ఇశ్రాయేలుకు ప్రార్థనాపరుడు ఉన్నాడు, ఇశ్రాయేలుకు యాజకుడిగా ఉన్నాడు. అయితే మరి ఆయన వృద్ధుడైన ఆయన కుమారుడు మరి ఎట్లాంటి వాళ్ళు అయిపోయినారంటే దుర్మార్గులు అయిపోయినారు. దుర్మార్గులైనప్పుడు కుమారుడు దుర్మార్గులు అయితే తండ్రి ఏం చేయాలి? చెప్పాలి, బాబు ఇది దేవుని మందిరము, దేవుని పరిచయలో ఉన్నాము, దేవుని చేతిలో ఉన్నాము, దేవుని పరిచారకులము, దేవుని ప్రతినిధులము, మనం పొరపాటు చేయకూడదు, చేస్తే దేవుడు సహించడు అని గద్దించి ఖండించి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అయితే వాళ్ళు చేసేటువంటి పనికి ఆయన ఏమైనా అడ్డుపరిచాడా? చూడండి 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు. చూడండి ఎంత తేడాకు రాశాడు. వాళ్ళు ఇట్లాంటి బుద్ధిహీనులు అని తెలిసి కూడా ఏం చేశాడంటే ఆయన అడ్డగించలేదు. అది ఆడు చేసిన బుద్ధిహీనమైన పని. మరి ఏది ఒక బాధ్యత కలిగినటువంటి వాడు సమాజంలో వచ్చినటువంటి వారందరితో అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు నీచంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, వ్యభిచారులు అయిపోయినారు, తిండిపోతులు అయిపోయినారు, త్రాగుబోతులు అయిపోయినారు. వారిని అడ్డగించలేకపోయినాడు. ఎంత బుద్ధిహీనమైనటువంటి పని. ఒక బాధ్యత కలిగినటువంటి వాడై ఉండి, దేవుని యొక్క పరిచారకుడై ఉండి, తన కుమారుడు తప్పు చేస్తుంటే ఖండించలేకపోయినాడు. పిల్లరా అందును బట్టి మరి ఏమన్నాడు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేసి ఉన్నాను. ఏంటా శిక్ష? ముందే చెప్పాడు, అయ్యా ఇదిగో మీ పిల్లలు తప్పు చేస్తున్నారంటే మరి వాళ్ళను శిక్షించిన వాడు కాదు. చూడండి రాయబడింది మరి 2వ అధ్యాయము
31వ వచనం చూడండి. ఏంటి వాళ్ళకి ఇచ్చిన శిక్ష అంటే, ఆలకించుము, రాగల దినములలో నీ బలమును, నీ పితరుల ఇంటి వాని బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోను. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయం కలగగా నీవు చూచెదవు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఒకడు కూడా ఉండడు. నా బలిపీఠం వద్ద ఎవడును ఉండకుండా నేను అందరిని నశింపజేయక విడిచివాడును కనుక అది నీ కనులు క్షీణించుటకును, నీ దుఃఖము చేత క్షేమముటకును నీకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయఃకాలమందు మరణమవుదురు. నీ 2 కుమారులను హోప్ని ఫినెహాసులు సంభవించినది నేను చెప్పిన దాన్ని నీకు సూచనగా ఉండును. ఒక్కనాడి ఉందే వారిద్దరూ మరణమైపోదురు. ఆ తర్వాత ఆయన కూడా మరణమైపోతాడని చెప్పేశాడు. అయ్యా, నీ కుమారుడు చేస్తున్నారు, నీ కుమారుడిట దుర్మార్గ పనులు చేస్తున్నారు, వ్యభిచార పనులు చేస్తున్నారు, తిండిపోతులు అయిపోయినారు కనుక వాళ్ళు జాగ్రత్త, చక్కబెట్టు సరిచేయని దేవుడు ఎంతగా ఏలితో మాట్లాడినప్పటికీ ఏలి పట్టించుకోలే. అందుకనే అక్కడ రాబడింది, మరి తాను ఎరిగి కూడా వారిని అడ్డగించలేదంట. ఎంత మరి ఈయన కూడా దాటితో పాలువారైనట్లే. పిల్లల బుద్ధిహీనమైనటువంటి పని. కుమారులను గద్దించలేకపోయినాడు, పిల్లలను చక్క మార్పులు పెట్టలేకపోయినాడు, పిల్లలు చేసేటువంటి అఘాయిత్యంలో ఆపలేకపోయినాడు. 7 దినాలకు కూడా కొంతమంది మరి ఎంతో దుర్మార్గంగా మరి పిల్లలు కొట్లాడొచ్చి తగాదాలు తీసుకొచ్చి అన్ని చేస్తే కూడా వాళ్ళు గద్దించారు చాలామంది పిల్లల్ని. మావాడు చాలా మంచోడండి, మా పిల్ల చాలా మంచిదండి. ఏమి చేసి ఇచ్చిందో బయట, ఏమేమి చేసి ఇచ్చాడో బయట. ఇంటికి వచ్చిన తర్వాత అట్లా ఇట్లా మాట్లాడితే చాలా మంచిది నా కుమార్తె, నా కొడుకు చాలా మంచోడు, నా బంగారే. తర్వాత జరిగేటువంటి పరిణామం అర్థం కాదు తల్లిదండ్రులు. అప్పుడు అయ్యో లబోదిబోను ఏడ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈ మాట చాలా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి వారు కూడా గ్రహించవలసిన మాట. శాపగ్రస్తులుగా చేసుకుంటున్నానని ఎరిగి కూడా అడ్డగించరు. నీ పిల్లలు సరైన మార్గంలో నడవకపోతే నువ్వు వాళ్ళని ప్రోత్సహించవద్దు. వాళ్ళు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు, బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు. ఖండించు. పౌలు చెప్పాడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. అలాంటి పరిస్థితి ఏలి చేయలేకపోయినాడు. మరి వృద్ధుడై ఉండి కనుకనే సూటిగా మాట్లాడాడు దేవుడు. అలాంటి శాపాలు ఇంకా ఎవరికి రాకూడదు, అలాంటి శాపాలు. కనుక నీ ఇంట ముసలివాడు ఉన్నాడు అంటే మరి వయసులో ఉన్నప్పుడే చనిపోతా. ఇలాంటి శాపాలు 31 నుంచి 35 వరకు ఉన్నటువంటి శాపాలు చదివితే, తీవ్రంగా నిదానంగా చదివితే ఎంత ఆశ్చర్యం కలిగిస్తాయో. అయ్యో, ఇట్లా జరిగిందే వీళ్ళకి, ఇంత తెలిసి కూడా అడ్డుకోలేకపోయినాడు, ఆపలేకపోయినాడు అనేటువంటి మరి ఆశ్చర్యం కలిగించేటువంటి మరి బుద్ధిహీనమైనటువంటి పని మనం చూడగలం. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో కొంచెం బుద్ధిహీనత వాళ్ళని అడ్డగించి ఉండింటే అలాంటి శాపం వాళ్ళ మీదకి, వారి కుటుంబీకుల మీదకి, వారి వంశం మీదకి వచ్చేది కాదు. మనం గ్రహించాలి. మనల్ని బట్టే మన పిల్లలు చెడిపోతున్నారేమో, మనం గద్దించడం లేదేమో. మనం వాచ్ చేస్తుండాలి మన పిల్లలకి ప్రవర్తన. బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మనం పరీక్షించేవారు ఉండాలి, విషయం తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. ఇది నిజమా? నిజమే. అప్పుడు ప్రభు అడగాల్సింది, మరి ఏది అడగాల్సింది? పిల్లలు పిలిచి, ఏరా బాబు ఇది నిజమా? దేవుడు ఇట్లా చెప్తున్నాడు, నిజమేనా? అయితే అట్లా చేయొద్దు మీరు, ఇది దేవుడికి వ్యతిరేకమైనటువంటి పనిదని గద్దించవలసి ఉంది. అప్పుడు ఆదాము గద్దించవలసి వచ్చింది. ఇది నిజమా అని నాతో మాట్లాడిందంటే, లేదు నిజం కాదు, ఆ సాతానుడు నిన్ను మోసం చేశాడని గద్దించవలసి వచ్చింది. తర్వాత మరి అక్కడ ఆ లోతు భార్యను గద్దించవలసింది. లోతు ఇది నిజమా అని అడిగింటుంది ఆమె. అవును నిజమే, ఇదిగో అది నాశనం చేయబోతున్నాడు, రండి పోదాం, అక్కడికి వెళ్ళి ప్రాణం బ్రతికుంటే ఏమైనా చేసుకుంటే పరిగెత్తవలసి ఉంది లోతు. ఇది నిజమేనా అని ఆమె ఎక్స్ప్రెస్ చేసి ఉంటే
ఆయన కూడా అనుమానం వచ్చినది, బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. ఇక్కడ ఆయన గద్దించలేకపోయినాడు, ఏలి తన కుమారుడు గద్దించలేకపోయినాడు. రాణి వచ్చింది, హోప్ని ఫినెహాసులు యుద్ధంలో చనిపోయినారు. ఆ వార్త వినగానే మనసం పట్టబడిపోయింది. వెంటనే ఆ ఏలి కూడా మెడ విరిగి చనిపోయినాడు. ఈ సాయంకాల సమయంలో బుద్ధిహీనమైనటువంటి పని ద్వారా ఏలి ఇది నిజమా అని అడగలేకపోయినాడు పిల్లల్ని. లోతు భార్య అడిగింటది, ఇది నిజమా అని. అవును ఇది నిజమే అని చెప్పవలసి ఉంది. అప్పుడు మరి ఇది నిజమా అని సాతానుడు అడిగాడంటే అవును ఇది నిజమే అన్నప్పుడు కాదు అబద్ధము, సాతానుడు నేను మోసం చేశాడని చెప్పవలసి ఉంది. బుద్ధిహీనంగా ప్రవర్తించాడు పిల్ల. మరొక వ్యక్తిని చూద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 14-15 వచనాలు. వారు ఎలుగెత్తి ఏలుగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనిను రూతు ఆమెను హత్తుకొనిను. చూడండి, ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి. పెద్ద కోడలు ఓర్పా, రెండవ కోడలు రూతు. ఇక్కడ మరి భర్తలు పోయినారు, ఆ మామ పోయినాడు, ముగ్గురు ఆడవాళ్ళు మిగిలిపోయినారు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, అమ్మలారా నా కుమార్తెలారా మీరు వెళ్ళండి, ఇక మీరు పడుసోళ్ళు, ఇక నా ఇంట్లో కుమారుడు లేరు, మీరు పోయి మీ ఇళ్ళకి వెళ్ళి అక్కడ మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖం ఉండండి అని పంపించినప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలని ఆ ఓర్ప ముద్దు పెట్టుకొని చెంగుని ఎగిరిపోయింది. ఓర్ప అంటే జింక. ఎగిరిపోయింది. అబ్బా ఇంతకంటే ఏం కావాలి, ఇక స్వేచ్ఛ వచ్చింది. పంజరంలో చిలకలాగా బయటకు వదలగానే పరిగెత్తినట్టు ఇక ఎగిరిపోయింది, ఇంటికి పోయింది. బుద్ధిహీనమైనటువంటి పని. ఆ పోవడం ద్వారా మరి ఆ పోకుండా ఉండింటే మరి రూతు పోకుండా హత్తుకున్నది కాబట్టి ఏం జరిగింది? ఆమెకున్నటువంటి ఆశీర్వాదం చూడండి. 2వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్టు నీవు వచ్చిందివి. ఈ ఆశీర్వాదాలు ఒకవేళ ఓర్ప ఉండింటే వచ్చేటేమో, ఆ ఓర్ప కూడా ఆశీర్వించబడేదేమో. బుద్ధిహీనమైనటువంటి పని. ఇంకా దొరికింది కదా అని పరుగు వెళ్ళిపోయింది. ఆ నిజమైనటువంటి దేవుడి గురించి ఇద్దరు విన్నారు, కానీ ఓర్ప బుద్ధిహీనమైనటువంటి పని చేసి వెళ్ళిపోయింది. ఈ ఘనతను పోగొట్టుకుంది. యెహోవా మరి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చిందివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన, అతనికి ఉత్తరం ఇచ్చాను, ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఆ బహుమానాన్ని పోగొట్టుకున్నది ఓర్ప. అంత మాత్రమే కాదు, ఇంకేం పోగొట్టుకున్నది చూడండి. 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలు వంశం వర్ధిల్ల చేసిన రాహేలు పొందిన దానిగాను లేయను పొందిన దానిగాను చేయగాక. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మరి లేయను పొందినటువంటి లేయకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, మరి రాహేలుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? 12 గోత్రాలు ఆ కుటుంబం నుంచి వచ్చినారు. నేటి అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వచనము, నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ గర్భంలో రాజులు వస్తారు, సకల వంశములు నీలో వస్తారని చెప్పాడు. ఆ ఆశీర్వాదమైనటువంటి వంశంలో చేర్చబడలేకపోయింది పిడారా. ఒకవేళ మరి ఓర్ప కూడా వచ్చి ఉండింటే యెహోవా రెక్కల కింద క్షేమంగా ఉండునేమో. ఆమెకి ఎలాంటి స్థానం ఉండునో పిడారా. మరి ఆమె ఆ స్థానాన్ని పోగొట్టుకున్నది. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశ్రయాన్ని పోగొట్టుకున్నది, క్షేమాన్ని పోగొట్టుకున్నది, ఆశీర్వాదం పోగొట్టుకున్నది. చూడండి, ఇశ్రాయేలు జాబితాలో చేర్చబడింది రూతు. ఎంత గొప్ప ఆశీర్వాదం. కొంచెం బుద్ధిహీనత ఇంత గొప్ప ఘనతను పోగొట్టింది, ఐశ్వర్యాన్ని పోగొట్టింది, గొప్ప స్థానాన్ని పోగొట్టింది. నేతరుల ప్రతి నోరు పలుకుతుంది, ప్రతి విశ్వాస నోట రూతు పలికేటువంటి ఆశీర్వాదము. కారణం ఏంటంటే ఓర్ప పోగొట్టుకున్నది, రూతు ఆమెను హత్తుకున్నది కనుక ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆమె పొందినట్టుగా చూస్తాం పిల్లలు. చివరిగా మరొకరిని చూస్తాం.
చివరిగా అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూసేటది. ఇక్కడ అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఇక్కడ అననీయ సప్ఫీరా అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చూడండి, అక్కడ అననీయ మొదటి వచనం. అననీయ అనే ఒక మనుష్యుడు ఉండెను, తన భార్య సప్ఫీరాతో ఏకమై పొలమెమ్మెను. భార్య ఎరుకయే వాడు దాని వేలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదమునొద్ద పెట్టెను. చూడండి, ఇద్దరు కలిసి అమ్మినాడు. ఇద్దరు కుమ్మక్కైపోయినారు. ఇద్దరు కుమ్మక్కైపోయి బుద్ధిహీనంగా ప్రవర్తించారు. ఎవరు చూస్తారులే? ఆ సేవకుడు వచ్చి చూస్తాడా? ఆ సంఘపెద్ద వచ్చి చూస్తాడా? ఆయనకేం తెలుస్తుందిలే, ఇదిగో కొంత సొమ్ము దాచుకుందాం, కొంత సొమ్ము దాచుకుందాం, అంతా అయిపోతే మనకి కూడా పెడతాడు, మళ్ళీ మనం అడుక్కునే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి బుద్ధిహీనమైనటువంటి పనులు ఇద్దరు కలిసి చేశారు. పిల్లారా. అందును బట్టి చూడండి, అక్కడ ఏం జరిగింది? దాచుకున్నారు. అప్పుడు 3వ వచనంలో, అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమిలో కొంత దాచుకొని, ఎవరు చెప్పారండి? దేవుడు తన దాసుల ద్వారా పలికించే మాటలు. పిల్లరా, పేతురుకు బయలుపరిచాడు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నీ ఇంట్లో ఏముందో, నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు తన దాసులకు బయలుపరుస్తాడు. పిల్లరా, మనం దాచుకుంటే ఎవరికి కనబడలేదులే, ఎవరికి తెలియదులే అని మోసపోకు. దేవుడు సర్వంతర్యమైనటువంటి వాడు, అందరి హృదయంలో ఎరిగినటువంటి వాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, అందరి హృదయంలో ఎరిగినటువంటి వాడు కనుక. అందుకనే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో మరి ఎలీషా అన్నాడు, ఎలీషా ఆ గెహాజీతో, నీవు ఆయన దగ్గరికి పరిగెత్తిపోయినప్పుడు అవి తెచ్చుకున్నప్పుడు నా ఆత్మ నీతో వచ్చింది, జాగ్రత్త, నేను అన్ని చూశాను. తన దాసులకు బయలుపరిచేవాడు కనుకనే పేతురు అంటున్నాడు సూటిగా, నీవెందుకు దాచుకొని కొంత దాచుకొని తెచ్చావు? ఎందుకు? అమ్మో, నేను దాచుకోలేదయ్యా, నేను దాచుకోలేదు అమ్మ, ఇంతకే అన్నాను. మరి అబద్ధం ఆడుతున్నాడు కనుక ఇక్కడ అన్నాడు, అయ్యా నేను ఇంతకే అమ్మానంటే అప్పుడు అన్నాడు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు, బుద్ధిహీన పని చేయొద్దు, బుద్ధిహీన పని చేయొద్దు, దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు అని ఆయన అన్నాడు. వెంటనే మరి చనిపోయాడు అక్కడే. ఆ తర్వాత ఆయన పాతి పెట్టి వచ్చారు. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి అక్కని అడిగారు, అక్క, అమ్మ పేతురాడు అక్క. మరి పేతురు గారు వచ్చి అంటున్నాడు, ఏమక్క మీ పొలాన్ని మీరిద్దరు కలిసి ఎందుకే అన్నారా? అవునన్నా, మన అన్న అవునన్నా, పేతురాడు అన్నా, అందుకే అన్నా, నిజమే అన్నా. జరిగిన సంగతి అంతా కూడా అబద్ధం చెప్పి బుద్ధిహీనంగా ప్రవర్తించింది. నీవు దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆత్మను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. ఇదిగో నీ భర్తను బాధ పెట్టిన వాళ్ళు ఇదిగో వస్తున్నారు, నేను కూడా బాధ పెడతారు అనగానే ఆమె ప్రాణం పెడితే చచ్చిపోయింది. కనుక దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, మనల్ని వెంటాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, మన హృదయంలో ముద్ర వేశాడు అని చూస్తున్నవాడు. కనుక మరి ఆ బుద్ధిహీనమైనటువంటి పనిని బట్టి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకని చూడండి, ఒక మాట చదివి ముగిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మనకు కలిగేటువంటి నష్టం 2 వచనాలు చూద్దాము, తర్వాత ప్రార్థన చేస్తాం. 12వ అధ్యాయము లూకా సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ బలుగులు కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ క్షమాపణ లేదు, చావు వచ్చేసింది. ఇంకో మాట చూద్దాం, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే, ఆయనకు తెలియదులే, ఈయనకు తెలియదులే, ఆమెకు తెలియదులే అని అనుకుంటున్నావా? 12వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రతి పాపమునకు దూషణకు మనుషులు క్షమించబడుదురు కానీ ఆత్మ విషయమే దూషణ పాపక్షమాపణ కలగదు. మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడానికి యుగమందేను రాబో యుగమందేను. ఇక వారికి పరలోకం ఉందా? పరలోకం ఉందా? వాళ్ళకి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, అబద్ధమాడినారు, బుద్ధిహీనంగా ప్రవర్తించినారు. అయ్యా నిజమేనయ్యా, అదిగో అంతకు కాదు అమ్మింది, ఇంతకు అమ్మినాము, ఏదో మా కూడా కొంచెం ఉంచుకున్నామండి అని చెప్పింటే బతికే వాళ్ళేమో.
బుద్ధిహీనమైనటువంటి పనిని బట్టి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు, ఆత్మ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సూటిగా చెప్తున్నాడు, మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నారంటే, లేదు లేదు మేము అబద్ధం ఆడలేదు. ఎంత దుర్మార్గత! బుద్ధిహీనమైనటువంటి కొంచెం బుద్ధిహీనత త్రాసులు వేసినట్టయితే జ్ఞానము ఘనతను తేల చేయదు. పిల్లారా, మరి ఇది నిజమా అని పేతురు అడిగాడు. ఇది నిజమేనా? అవునండి నిజమే. బుద్ధిహీనంగా ప్రవర్తించారు, ఇద్దరు ప్రాణాలు పోయి. ఇది నాలుగు కూడా పిల్లారా, దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, ఇది నిజమా అని సందేహపడవద్దు. నిజమే, ప్రభు వస్తున్నాడు. ఆయన నమ్మకపోతే, ఆయన విశ్వాసం పొందకపోతే, రక్షణ పొందకపోతే, పరిశుద్ధపరచబడకపోతే పరలోకం లేదు. కనుక ఆ విధంగా మరి బుద్ధిహీనమైనటువంటి పనులు చేయకుండా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయగలరు. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా ప్రియుడ తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రములు, అద్భుతములు చేసే దేవా స్తోత్రములు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు కనుక స్తోత్రాలు. సాయంకాలం వేళ నాయన కొన్ని సంగతులు మేము చూస్తూ వచ్చాం. ఆరంభ దినాలటువంటి ఆ యొక్క ఆసక్తి మానవ నాలో లేదని ఒప్పుకుంటున్నాం. ప్రభు బుద్ధిహీనమైనటువంటి పనులు అనేక సార్లు నేను కూడా చేసినటువంటి వాడిని ఆయన క్షమించి కనికరిస్తున్నారు. ఆయన కొన్ని సంగతులు చూసాం. బుద్ధిహీనమైనటువంటి పనులను బట్టి ఎంత నష్టం జరిగిందో, ఎట్లా మరణం సంభవించిందో, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారో కొన్ని సంగతులు చూస్తూ వచ్చాం. ఆయన వీటిని మాదిరిగా ఉంచుకొని జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి, బుద్ధి కలిగి ప్రవర్తించడానికి, తెలివి కలిగి ప్రవర్తించడానికి, మెళుకు కలిగి ప్రవర్తించడానికి, ప్రార్థన పనులపై ప్రవర్తించడానికి ప్రభువా నన్ను యోగ్యంగా సిద్ధపరచండి. విన్న వాక్యం నా హృదయాలు మా హృదయాల్లో భద్రపరచండి. ఎంతమంది అయితే విన్నారో చూశారో ప్రభా భద్రపరిచి సహాయం చేయమని వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదాలు, దీవెనలు మనకందరికీ ఎప్పుడు నల్లప్పుడు సదాకాలము తోడైండును గాక.